టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కంటతడి పెట్టారు. సంగారెడ్డిలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. 2017లో రాహుల్ గాంధీ సభ ఏర్పాటుకు డబ్బు కోసం చాలా ఇబ్బంది పడ్డామని చెప్పారు. మాజీ ఎంపీపీ ఆంజనేయులకు తానే అప్పు చేయమన్నానని చెప్పారు. ఆంజనేయులు తన తండ్రి నుంచి వచ్చిన 5 ఎకరాల్ని అమ్మి రాహుల్ గాంధీ సభకి డబ్బులిచ్చాడంటూ ఉద్వేగానికి గురయ్యారు జగ్గారెడ్డి. దీంతో సమావేశం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. అనంతరం కన్నీరు పెట్టుకుంటూ సభ నుంచి అర్ధాంతరంగా బయటికి వెళ్లిపోయారు జగ్గారెడ్డి. తన కూతురు వివాహానికి అందరూ రావాలని ఆహ్వానించారు. 2017 సంవత్సరంలో మనం రాహుల్ గాంధీ గారి సభ చేసినప్పుడు మనతో రూపాయి లేదు, మనతో లేదు. నేను అంజనేయులు పరివార దాబా కాడ కూర్చున్నాం. అప్పటికెంత 6 రోజుల 5 రోజులు ఉంది, 5 రోజులు ఉంది మాకు. అప్పుడు సభ ఏర్పాట్లు పైసలు ఇస్తామని స్టార్ట్ అయినాయి ఏర్పాట్లు. మాకు పైసలు దొరికితే వాడు సామాన్లు ఇప్పుతున్నాడు. సేటు ఏమో ఫోన్ చేస్తున్నాడు, సార్ ఎట్లా సార్ వాడు సామాన్లు ఇప్పుతున్నాడు మళ్ళీ అంటే. నేను అప్పుడప్పుడు ఏం చేసిన అంటే నాకు ఎట్లా చేద్దాం అంజనేయులు అంటే అంజనేయులు అన్నాడు, అన్న మా నాయన భూమి 4-5 ఎకరాలు ఉంది, నా భార్య పేరు మీద చేసిండు, అది ఒక్కటి ఉంది, మరి అమ్మేస్తాం అని ఈయన అన్నాడు. ఈయన 5 ఎకరాల భూమి ఆ రోజు అమ్మినాం. ఇది ఎన్నేళ్ళ ఇప్పటికీ? పదేళ్ళని కట్టి ఇటు ఈయన భూమి అమ్మినాం. ఈ భూమి అమ్మినతో ఈ అగ్గోసక్కగా అమ్మినాం. అప్పుడు పరిస్థితి అట్లుంది.